హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకెంతో విలువైంది కాబట్టి లైక్ చేయండి. అలాగే ఇవాళ వచ్చేసి మేమైతే ఒక చిన్న పని మీద కదిరికైతే వెళ్తున్నాము. మేము అక్కడ వచ్చేసి ఏందో ఒక చిన్న వర్క్ అనేది ఉంది. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే ఇంటికైతే వచ్చేస్తాము. ఇప్పుడు మేమైతే కదిరికైతే వచ్చేసాము. కదిరికి వచ్చాము. ఇంకా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. మా జన వాళ్ళు రావాలి. ఇంకా వాళ్ళు వచ్చాక మేము ఆ పని చూసుకొని అయితే ఇంటికి వస్తాము అని చెప్పేసి ఆడే కూర్చొని ఉన్నాము. ఇంకా రోడ్లో వచ్చేసి ఈ ఫ్రూట్స్ కనిపించాయండి. చాలా 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 బాగున్నాయి. ఇవైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇవి వచ్చేసి సేమ్ ఖర్జూర పచ్చి ఖర్జూర అంట. ఇవి నాకైతే ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను నేనైతే. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేసేయండి. నాకైతే చాలా నచ్చాయి ఇవైతే. ఇంకా ఇదే అమ్ముతారు కదా ఆ ఫ్రూట్స్, ఆయన చెప్పారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి ఇంకా చాలా బాగుంటాయి అని చెప్పేసి నేను ఇంటికి వస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సేమ్ ఖర్జూర పళ్ళలాగే ఉన్నాయి. మనం పచ్చి తింటే ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఇంకా కొంచెం ఇవైతే మాగాలంట. నేనైతే ఇంకా అంతవరకు అయితే అసలు ఆగలేదు, తినేస్తున్నాం మేమైతే. ఇంకా మా పాప తినలేదు కానీ చేతిలో పట్టుకొనింది అంతే, అసలు ఏం తినలేదు ఒకటి కూడా. ఇంకా పూలు తెచ్చుకున్నాం కదా నుంచి వచ్చేటప్పుడు, ఆ పువ్వులు అయితే కడుతూ ఉన్నాము మేము. ఎందుకంటే నాకు పూలు కట్టడం అంటే ఇష్టం, పెట్టుకునే దానికంటే కట్టడం అంటే చాలా ఇష్టము. అందుకని నేనైతే పూలు తెచ్చుకున్నాను, చాలానే తెచ్చాను. ఇంకా అవైతే కడుతూ ఉన్నాము అవన్నీ కూడా. ఎందుకంటే ఇంకా రేపు ఎలాగో ఊరికి వెళ్ళాలి కదా, అలాగే ఇంకా టైం పాస్ అవుతుందని చెప్పేసి పూలు కడుతూ అలా టైం పాస్ చేసామన్నమాట. ఇక్కడైతే నేనైతే ఐస్ అయితే తినేస్తూ ఉన్నాను. నాకు కూడా ఐస్ అంటే చాలా ఇష్టము, మీకు తెలిసిందే కదా. నేను వచ్చేసి మళ్ళీ తర్వాత ఇంకా మా నాన్నమ్మకి ఐస్ తీసిచ్చాము. మా నాన్నమ్మ కూడా ఇంకా ఒక్కాగా వేసుకొని ఉంటుంది కదా, అదంతా కడుక్కుంటుంది ఐస్ తినడానికి. ఇంకా మా అమ్మ కూడా ఐస్ తినేస్తుంది. మా తాత తీసిస్తా అంటే వద్దు అంటున్నాడు. అక్కడ కూర్చున్నాడు చూడండి మా తాత. తను ఇంకా వద్దు, నాకు తినేది రాదు అంత వద్దని చెప్పేసి తాత అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా మేమైతే అందరం కూడా ఐస్ తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా తింటూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ ఐస్ అయితే తింటున్నాం. మా పాప అయితే ఇంకా ఐస్లు అంటే చాలా ఇష్టం తనకి. ఇంకా ఆ పాపే ఫస్ట్ కావాలా అని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి అందరం తీసుకున్నాము. ఫస్ట్ తినొద్దని అనుకున్నాము కానీ ఇంకా తప్పలేదు, తను కావాలని ఏడుస్తుంటే ఇంకా అందరం కూడా అలాగే తినేస్తూ ఉన్నాము. ఇంకా వేసవికాలం కదా, ఇంకా మేమైతే చెట్టు కింద కూర్చుంటాం ఎప్పుడు చూసినా. ఈ మాకి నేరేడు చెట్టు అన్నది ఒకటి ఉంది మా ఇంటి దగ్గరే, ఆ చెట్టు కింద అయితే కూర్చొని ఉంటాం అన్నమాట. వేసవికాలం వస్తే చాలు ఇంకా మా తాత అక్కడే మంచం వేసుకుని అక్కడే కూర్చోంటాడు. మేమైతే ఇంకా అక్కడ ఉండం కాబట్టి ఎప్పుడు ఊరిపోయినప్పుడు ఇంకా అక్కడే కూర్చొని ఉంటాము. చల్లగా ఉంటుంది కదా, ఇళ్ళల్లో అస్సలు ఉండలేమన్నమాట. ఇంకా రేపు ఊరికి వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా బైక్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు. మేము వచ్చేటప్పుడు దారిలో చాలా దుమ్ము ధూళి అంతా కూడా బైక్ మీద పడిపోయింది. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అందుకని చెప్పేసి అదంతా చాలా దుమ్ము అయిపోయింది. అందుకని క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే మా పాప జన అయితే ఇంకా బయటికి వెళ్ళారు. అట్లా రోడ్లోకి పోయేసి వస్తున్నారు. తను ఎందుకంటే ఇంకా బైక్ తీస్తే అస్సలు వదలదు, ఖచ్చితంగా అలా పోయేసి రావాలి అని చెప్పి ఇంకా మొండి చేస్తుంది. అందుకని ఏడుస్తుంటే ఇంకైతే పిలుచుకొని పోతున్నాడు. ఇంకా మా పాప అయితే మాకు కూడా బాయ్ చెప్తుంది. నేను పోతున్నానని చెప్పేసి బాయ్ అయితే చెప్తుంది. మేము నేను ఇంకా నా చెల్లెలు అయితే అక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా మా నేరేడుకాయలు కూడా కాస్త ఇంకా దగ్గరలోనే చాలా ఉన్నాయి. ఈసారి అయితే చాలా కాస్తున్నాయి. సర్లేండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.